బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పేదలు, బలహీన వర్గాలకు అధిక ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషించాలని నిర్దేశించారు. సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న బలహీన వర్గాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించినా ఈ ఏడాది త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపజేయాలని స్పష్టం చేశారు. బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్ జీరో విధానం అమలు వల్ల కలిగే ఉపయోగాలను విశ్లేషించాలని సూచించారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లకు నిర్వహణ గ్రాంట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనికోసం 100 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చేలా శిక్షణ ఇప్పించాలని నిర్దేశించారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలని సూచించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల నెట్వర్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడంతో పాటు జీవనోపాధిని మెరుగుపరిచి అధిక ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పనతో పాటు P4 ద్వారా సాయం అందాలన్నారు. ప్రభుత్వ పరంగా అందించే సాయమే కాకుండా వారి అభివృద్ధికి ఏమేం చర్యలు చేపట్టాలో ప్రతిపాదనలు సిద్ధం చెయ్యాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వివిధ కుల కార్పొరేషన్ల బైలాస్ మార్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ విధానాలను మిగతా కార్పొరేషన్లు కూడా అవలంబించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీబీజీ రామ్జీ ద్వారా అంగన్వాడీ భవనాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సంక్షేమ శాఖల్లో తీసుకుంటున్న చర్యలను మంత్రులు, అధికారులు సీఎంకు వివరించారు. కొందరు విద్యార్థులు హోంసిక్కు గురవుతున్నారని, అలాంటి వారి కోసం తల్లిదండ్రులతో మాట్లాడేలా స్మార్ట్ కార్డ్ బేస్డ్ టెలిఫోన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. రోజులో 4 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడుకునే సదుపాయం కల్పించామన్నారు. సాస్కీ కింద సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 120 కోట్ల రూపాయలతో ఆర్వో ప్లాంట్లు, టాయిలెట్స్ సహా ఇతర మౌలిక వసతులు కల్పించే పనులు చేపట్టామని అధికారులు తెలిపారు. ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేశామని, ఈ నెలాఖరుకు టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.